హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి రెసిపీ చూపించబోతున్నాను అనమాట. ఏంటి అనేసి అనుకుంటున్నారా? తినబోతు రుచి ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి, ఏం కావాలి మొత్తం అయితే చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10-12 వరకు తీసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు ఒక 3 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి అదేవిధంగా వెల్లుల్లి వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా మనం చేతితో పట్టుకున్నట్టయితే విరిగిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేయడం వల్లనే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్నాయి తీసుకున్నాను. మీరు సన్నగా ఉన్నాయి తీసుకుంటే మనం చేతితో ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకైతే ఇక్కడ రెడీ అయిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడైతే సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మంచి కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎల్లిపాయలు, మిర్చి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు వచ్చేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి వచ్చేసి మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట. కొంచెం వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసేయాలి. ఆ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వచ్చేసి చూస్తున్నారు కదా, కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు చిన్నగా ముక్కలుగా తుంచేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇట్లా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనకైతే ఆనియన్ అయితే రెడీ అయిపోయినాయి. ఆనియన్ కూడా తీసేసుకుందాము. ఇప్పుడు వేరే గిన్నెలకు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తుంది కదా, నేను పక్కన అయితే తీసి పెట్టుకున్నా. ఆనియన్ అనేది కొంచెం పక్కకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది అనమాట. చూసుకొని మాడిపోకుండా అయితే తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఉన్న ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఈ విధంగా వేస్తున్నాను. మరి చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టమాటాలో 2 పీసులు చేసి అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. 2 సైడ్లు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది. ఆ విధంగా ఫ్రై అవ్వడం వల్ల మనకి పైన స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చూసుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి స్కిన్ ఎట్లా వస్తుంది అనేసి మీకు చూపించడం కోసం అయితే నేను తిప్పేస్తున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, స్కిన్ మొత్తం అయితే ఇట్లా దగ్గరికి అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా అయితే మనకు రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం చల్లగా అవ్వాలి అనమాట. ఎందుకంటే మనం చేతితోనే చేసుకుంటాం కాబట్టి ప్రాసెస్ అనేది మనం మొత్తం చల్లగా అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. మనకైతే ఇక్కడ పూర్తిగా చల్లారిపోయినాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండుమిర్చి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే తీసుకున్నాము. ఎల్లిపాయలు ఇట్లా చేతితో అయితే చిన్న చిన్నగా ప్రెస్ చేసేసుకోవాలి, అంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మీరు కొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుందంటే చిన్న సైజు ఎల్లిపాయలు తీసుకోండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి కూడా మొత్తం చేతుంటే ఈ విధంగా మెదిపేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా అయిపోయే వరకు అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మొత్తం పేస్ట్ లాగా అయితే చేసేస్తున్నాను నేను. మిక్సీకి వేసుకుంటే ఏంటంటే మరీ పౌడర్ లాగా అయిపోతుంది అనేసి మిక్సీకి అయితే మనం వేయడం లేదు. మిక్సీ రోలు ఏం అవసరం లేకుండా అయితే మనం ఇక్కడ కారం అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. తినడానికి చాలా బాగుంటుంది, రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఈ విధంగా మొత్తం అయితే పౌడర్ లాగా చేసేసుకున్నాను. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కొంచెం పక్కకి తీసుకొని ఇప్పుడు టమాటా ఉన్నాయి కదా, టమాటాలను కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటిని కూడా చేతితోటే మెదిపేసుకోవాలి. పైన ఉన్న స్కిన్ తీసేసి ఇప్పుడైతే మెదిపేసుకుందాము. ఇక్కడ చూడండి, చేతితో ఈ విధంగా అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. స్కిన్ అనేది చాలా సింపుల్గా ఊడిపోయి వచ్చేస్తుంది. ఆయిల్ లేకుండా, పోపుతో పని లేకుండా మనం ఈ కారం అయితే రెడీ చేసుకోవచ్చు.
నోటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట. టమాటాలన్నింటిని కూడా ఈ విధంగా మెదిపేసుకోవాలి మొత్తం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా మొత్తం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నీ ఒక దగ్గర వేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తోంటే నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మనకి ఏది కూడా అవసరం లేదు, చేత్తోంటే ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. చేత్తో ఒకవేళ కారం ఉంటుంది కదా, మండుతుందని మీకు భయం వేస్తే స్పూన్తో కలుపుకోండి. కానీ స్పూన్తో కలిపేదానికంటే చేత్తో కలిపితేనే మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. కారం ఉప్పు అనేది మొత్తం నీట్గా మిక్స్ అవుతుంది. అందుకోసమని చేత్తో కలుపుకోవడానికే ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? మరి తిన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ చేసే ఓపిక లేనప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఈజీగా రోజు కంటే ఇంకో ముద్ద ఎక్కువ తింటారనమాట. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోంటే. సో మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఇది చపాతీలో కానీ, రోటీస్లో కానీ దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే రైస్లోకి తింటున్నాను అనమాట. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సో అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా.